సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 5 స్టార్ ప్రవీణ్. సో గాయస్ ప్రజెంట్ వచ్చేసి మనం ఎన్టీఆర్ జిల్లా గుడిమెట్ల అయితే ఉన్నామన్నమాట. కృష్ణానది పరివాహ ప్రాంతమైన గుడిమెట్ల విలేజ్కి అయితే ఉన్నాము. సో ఇక్కడ ఏంటంటే డైమండ్స్ హంటింగ్ చేస్తున్నారు అంటే చాలామందికి డైమండ్ చూడాలని, అసలు డైమండ్ హంటింగ్ ఎట్లా చేస్తారని చూడాలని ఒక్కసారైనా లైఫ్లో అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఏంటంటే డైమండ్ను ఏ విధంగా హంటింగ్ చేస్తారు, అసలు ఈ డైమండ్ అసలు ఎట్లా ఉంటుంది, ఎలా వెతుకుతారని కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ గంట కొట్టినైతే నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. సో గైస్ ఇప్పుడు మన గుడిమెట్లకి కొండకెళ్ళి వజ్రాల కొండకెళ్ళి రూట్ అయితే చూడండి ఒకసారి. ఇప్పుడైతే మనం కొండకెళ్ళే రూట్లో అయితే ఉన్నాం అనమాట. చూడండి గైస్, కొండకెళ్ళే రూట్ అయితే చాలా భయంకరంగా అయితే ఉంది. చాలా జాగ్రత్తగా అయితే రావాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ పాములు, పురుగులు, తేలులు ఉండే అవకాశం ఉంది. ఎవరైనా సరే చిన్నపిల్లగాళ్ళు, ముసలి వాళ్ళు ఎవరైనా వచ్చే ప్రయత్నం అయితే చేయొద్దు. సో ఇప్పుడు ఎవరైనా కొండకు రావాలనుకున్న ఈ వీడియో చూస్తూ ఫాలో అవ్వండి. సో కొండకెళ్ళే రూట్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట. సో మనతో పాటు అయితే ఈ అన్న కూడా వచ్చాడంట. వాళ్ళ వజ్రం ఎవరికో దొరికిందని చెప్పారు మనకి. అసలు ఎవరు అయ్యిందని కూడా తెలియదు. చాలామంది వజ్రాల వేటలో వాళ్ళకి దొరికిందంటే ఇలా దొరికిందంటే చెప్పుకుంటారు. కానీ ఎవరికి దొరికిందో కూడా ఎవరికి కూడా క్లారిటీ అయితే ఉండదు అనమాట. సో చాలా వాటికి అయితే రోమర్లు చూసి ఎవరైతే రామాకని దొరికింది ఆ బ్రోమికి ఏమన్నా. సో చూడండి గాయస్, మొత్తం అయితే చాలా భయంకరంగా ఉంది. తేళ్ళు, పురుగులు. సో మనం కూడా హంటింగ్ చేద్దాం, మనకు కూడా ఏమైనా డ్యామేజ్ దొరుకుతాయా లేదా అనే సంగతి కూడా నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. చూడండి హంటింగ్ కోసం అయితే ఈ విధంగా గుంతలు అయితే తీసారనమాట. ఇట్లా గుంతలు తీసి హంటింగ్ చేస్తారనమాట. సో లైవ్లో మీకు చూపిస్తాను ఎట్లా హంటింగ్ చేస్తారనేది. గైస్ వర్షాలు పడితే చాలు గుడిమెట్ల వజ్రాల కొండ మీద వజ్రాల కోసం జనం అయితే తండోపుగా అయితే వస్తారనమాట. ఎందుకంటే గతంలో ఇదే కొండ మీద ₹1,00,00,000 వజ్రం దొరికిందని చాలామంది అయితే ఆశతో ఇక్కడికి వచ్చి తమ అదృష్టాన్ని అయితే పరీక్షించుకుంటారనమాట. ఎందుకంటే ఒక్క వజ్రం దొరికినా కూడా లైఫ్ సెట్ అయిపోద్దని, వాళ్ళ అప్పులు మొత్తం తీరుతాయని చెప్పేసి వెతుకుతారనమాట. సో ఇక్కడ ఒక ఆవిడ అయితే కొన్ని స్టోన్స్ అయితే వెతికింది. దానిలో వజ్రం ఉందా లేదైతే నన్ను అయితే అడిగింది అనమాట. సో ఒక్కసారి మీకు ఎవరికైనా తెలిసి ఉంటే దీనిలో వజ్రం ఏమైనా ఉంటే వాటికి కామెంట్ అయితే చెప్పండి. ఎప్పుడు కనపడుతున్నాయి మాకు. వజ్రం చూసారా మీరు? చూడలేదయ్యా. సో గాయస్ ఇప్పుడైతే ఇక్కడ కొంతమంది ఉన్నారన్నమాట. చూడండి ఎంతమంది ఉన్నారు వజ్రాల కొండ మీద. చాలామంది అయితే మండలాలు దాటి, రాష్ట్రాలు దాటి వాళ్ళ అదృష్టం అంటే వాళ్ళ లైఫ్ బాగుపడుద్ది అని చెప్పేసి వాళ్ళ అదృష్టం పరీక్షించుకోవడానికి చాలామంది అయితే చాలా దూరం నుంచి అయితే వచ్చారు. సో చూడండి ఈ కొండ మీద ఎటు చూసినా కూడా జనం అనమాట. ఇక్కడ డైమండ్ దొరుకుతాయి అని చెప్పేసి వందల మంది అయితే వచ్చారన్నమాట. సో వీళ్ళని అడుగుదాం, అసలు నిన్న కూడా డైమండ్ దొరికింది, ఒక 10 లక్షల డైమండ్ దొరికిందని అన్నారు. వీళ్ళు ఉన్నారంట. వీళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు డైమండ్ దొరికిందా లేదన్న సంగతి. సో గాయస్ ఇప్పుడైతే వీళ్ళు ఉన్నారనమాట. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, డైమండ్స్ దొరికాయా లేదన్న సంగతి అయితే వీళ్ళని అయితే తెలుసుకున్నాము. నిన్న డైమండ్ దొరికిందని చెప్పారు కదా, నిన్న డైమండ్ దొరికినప్పుడు వీళ్ళు కూడా ఉన్నారంట. అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో, డైమండ్ ఏ విధంగా ఉంటుంది, అసలు డైమండ్ని ఎట్లా ఎతకాలని కూడా వీళ్ళ నుంచే తెలుసుకున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? జోలాపురం అంటే ఎక్కడ ఉంది? ఎరిపాలెం మండలం. మరి మీరు అక్కడ నుంచి వచ్చారు కదా, వజ్రాలు దొరుకుతుంది మీకు ఎవరు చెప్పారు? ఇక్కడ మాకు మా ఊర్లో చాలా మంది వస్తున్నారు. అలా వాళ్ళని తెలుసుకొని మేము కూడా రాబట్టి దొరికాయి డైమండ్. అలాగే పెట్టి అంటే మీకు దొరికాయని నమ్మకం దొరకాలని అంటే ఇంతవరకు మాకైతే దొరక. మా ఊర్లో మాతో పాటు వచ్చిన వాళ్ళందరికీ దొరికినాయి. చూసారా మీరు? మేము చూసాం కాబట్టి అది 3 రోజుల నుంచి చూసారా? ఏ కలర్ ఉందండి? అంటే అన్ని కలర్స్ ఉన్నాయండి. ఒక వైట్, గ్రీన్, నిండు గ్రీన్, అలా అన్ని కలర్స్ దొరుకుతున్నాయి ఇక్కడ. అంటే చూడటానికి అసలు ఏ విధంగా ఉంది అంటే డైమండ్ ఒక అద్దం లాగా మెరుస్తుంది. సైజు, పెద్ద సైజు అన్ని. మీరు వాళ్ళకి దొరికినప్పుడు వాళ్ళు మీరు చూసారు అసలు కళ్ళతో చూసారా? లేదండి, మేము కళ్ళతో చూసాం కాబట్టి వాళ్ళకి 3 రోజుల నుంచి మేము ఎంత అమ్మారంటే అమ్ముకుంటాం. అంటే వాళ్ళ రేట్లు బట్టి ఇంకా చూస్తుండగా చూసిన కానీ మేము కూడా మా ఊరు దొరికిందండి. మా ముందే వెళ్ళిపోయారు వాళ్ళు. చెప్పలేదు.
వేసేదంటే కొంచెం అలా ఉంది సార్, బాగా దొరికింది. తీసుకున్నారు, వెళ్ళిపోయారు వాళ్ళు, ఎమ్మటే చెకప్ చేసుకున్నారు. మీకు తెలుసా డైమండ్ అసలు అట్లా ఉంటుంది? మాకు ఇక్కడికి వచ్చాక వాళ్ళ చేతుల్లో చూసాక తెలిసింది. చూడడానికి ఎట్లుంది, ఎట్లా గుర్తుపడుతుంది? ఎలా అంటే అది మెరుస్తుంది, తెలియగానే తెలుస్తుంది, గాజులాగా. ఎంతగా మీరు ఐడియా ఉంది? తెలియదండి ఎంత కమ్మారో. మీరు ఎంతమంది వచ్చారు? మేము 7 వచ్చినామండి కలిసి. ఇంకా మా ఊరు చాలా మంది ఉన్నారు. అంటే ఇక్కడ డైమండ్లు ఏం లేదు, ఇక్కడ మొత్తం గుండ్రాలు దొరుకుతాయి, మొత్తం కూడా అబద్ధం. లేదండి, లేదు, నిజం దొరుకుతుంది. దొరకదు కాబట్టి ఎంతమంది వచ్చారు, దొరకలేదు కాబట్టి వచ్చారు నమ్మకంగా. 3 రోజుల నుంచి మీరు కూడా అదే ఉంచారు? మొత్తం ఒకటే అంటే దొరుకుతుందండి, నిజమే. అంటే చాలా మంది అక్కడ మేము 20 రోజులు తగ్గుతున్నాం, 30 రోజులు తగ్గుతున్నాం, అక్కడ వజ్రాలు లేవు, మేము 4 రోజులు ఎత్తుకొచ్చాము, మాకు దొరకలేదు అన్నారంటే దొరకాలని. లేదండి, వాళ్ళు ఏ ఉద్దేశంతో ఉన్నారు కానీ రైతులైతే ఇక్కడైతే ఒక 4-5 రోజుల నుంచి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా దొరుకుతుంది. అదృష్టాన్ని బట్టి మన అదృష్టం కూడా ఉండాలంటే. అదృష్టం అంటే ఏముంది, మన ఓపిక బట్టి. సో గాయస్ ఇప్పుడు ఏంటంటే డైమండ్ అయితే దొరికిందని చెప్తున్నారు. అంటే వీళ్ళతో పాటు వచ్చిన వాళ్ళకి ఒక ఇద్దరికైతే దొరికింది, మేము చూసాము. వైట్ కలర్లో ఉంది, ఎంత కెమెరా కూడా తెలియదు. కాకపోతే డైమండ్ దొరకట్లేదు అనేది వాటికి అవాస్తవం కండి. ఇక్కడ ఖచ్చితంగా ఎవరికో ఒకరికి, అంటే 100లో కానీ 1000లో ఒకరికి, ఎవరికో ఒకరికి అయితే వజ్రం దొరుకుతుంది. పెద్దవి కాదు, చిన్నవి చాలా దొరుకుతున్నాయని చెప్తున్నారు అన్నమాట. సో ఇంకా చాలా మంది అయితే ఉన్నారు. చూడండి, ఎటు చూసినా కూడా సరౌండింగ్ చూడండి, మనకి ఎటు చూసినా కూడా మొత్తం కూడా కొండకి అటువైపు ఎటు చూసినా కూడా వర్షం పడింది. నిన్న భారీ వర్షం పడుతుంది, వర్షం పడితే ఇక్కడ వజ్రాలు దొరుకుతాయని ఇక్కడ అసలు చాలా దూరాల నుంచి, అంటే అమరావతి, గుంటూరు, ఒంగోలు నుంచి కూడా, బాపట్ల నుంచి కూడా వచ్చారన్నమాట. ఎక్కడెక్కడ నుంచో వచ్చి వాళ్ళ అదృష్టాన్ని అయితే పరీక్షించుకుంటున్నారు. దొరికిన వాళ్ళేమో చాలా సంతోషపడుతుంటారు, దొరకని వాళ్ళు ఇక్కడ వజ్రాలు లేవు, ఏం లేవు అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ పల్లకట్టు వాళ్ళను ఇక్కడ రాయి చెకింగ్ చేసి వాళ్ళకి ఒక వ్యాపారమే తప్ప ఇక్కడ వజ్రాలు లేవు అని చెప్తున్నారు అన్నమాట. సో ఇంకా కూడా వేరే వాళ్ళని కూడా తెలుసుకుందాము, అసలు నిజంగా ఇక్కడ డైమండ్ దొరుకుతున్నాయి, వచ్చి మన టైం వేస్టా, మనీ బొక్క అసలు ఏందో కూడా మీకు ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తాను. అదేవిధంగా డైమండ్ని అసలు ఎట్లా ఎతకాలో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను రండి. సో గాయస్ చూడండి, ఇక్కడైతే ఒక అతను 3 రోజుల టైం చదువుతుంటే కొన్ని స్టోన్స్ అయితే దొరికాయంట. చూడండి, దీనిలో ఒక రాయితో తనకు అనుమానంగా ఉందని చెప్తున్నాడు. చెకింగ్ చేస్తే కానీ అది వజ్రం అనేది తెలియదంట. సో ఇతను చెక్ చేసుకున్న తర్వాత అయితే మనకు చూపిస్తానని చెప్పాడు. సో గైస్ ఇక్కడ కూడా ఒక అన్న అయితే ఉన్నాడు అనమాట. సో ఈయనను కూడా కనుక్కుందాం. నిన్న డైమండ్ దొరికిందంట. డైమండ్ దొరికింది అని నిన్న అన్నారన్న. అసలు మీరు నిన్న ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుందండి మీరు? మేమా డైమండ్ హంటింగ్ వచ్చి 3 రోజులు అవుతుంది. ఈ 3 రోజుల నుంచి ఎవరికైనా మీకు కాకుండా ఎవరికైనా డైమండ్ దొరికింది ఇక్కడ? ఇందాక దొరికింది, ఒకరికి దొరికింది అంట. ఒకళ్ళకి దొరికింది అంటున్నారు, మీరు చూసారా అని అడుగుతున్నా. ఎందుకంటే చాలా మంది ఇక్కడ లక్షల డైమండ్లు దొరికినాయి, కోట్ల రూపాయల డైమండ్లు దొరికినాయి అని చెప్పేసి ఎక్కడ వాళ్ళ పన్ను మానుకొని దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళ డబ్బులు మొత్తం టైం వేస్ట్ చేస్తున్నారు అనమాట. అసలు నిజంగా ఇక్కడ డైమండ్ దొరికిందా దొరకలేదా? దొరికినాయి, చాలా మంది దొరికినాయి బ్రో. చూసారు మీరు 3 రోజులు అవుతున్నారు. ఈ 3 రోజులు ఎవరికైనా దొరికిందా? నిజంగా చెప్పు, అబద్ధం చెప్పమా. నిజంగా అయితే పొద్దున ఒకరికి దొరికిందంట, ముక్కుపుడికి అంత ఉందంట. మీరు చూడలేదు, చూసారా? నేను చూడలేదు. మరి చూడలేనప్పుడు మీరు దొరికిందని ఎట్లా చెప్తున్నాను? జనాలు అనుకుంటున్నారు. అయితే గాయస్ ఇక్కడ ఏంటంటే కొంతమందికి చూసిన వాళ్ళు చూసిన చెప్తున్నారు, కొంతమంది చూడకపోయింది. ఏంటంటే డైమండ్ దొరికింది అయితే అని చెప్తున్నారు, కానీ ఎవరికి దొరికిందో ఏందో కూడా కన్ఫ్యూజన్ అయితే ఉందన్నమాట, క్లారిటీ కూడా లేదు. సో దీన్ని బట్టి ఏంటంటే చాలా మంది ఇక్కడ ఏదో డైమండ్లు దొరికి లక్షల్లో కోట్ల రూపాయలు వస్తున్నాయి అని చెప్పేసి దూర ప్రాంతాల నుంచి వచ్చేసి ఇబ్బంది పడద్దు. ఈ చుట్టుపక్కల గుంటూరు ఇక్కడ అంటే ఈ పరిసర ప్రాంతాల్లో వచ్చి రావచ్చు, కానీ ఎక్కడి నుంచో వచ్చి మీ టైం మనీని అయితే వేస్ట్ చేసుకోమని ఖచ్చితంగా. అయితే మీకేమైనా దొరికిందా బ్రో మరి డైమండ్? నాకేం దొరకలేదు బ్రో, నేనేం సరదాగా వచ్చారా? మరి అంటే డైమండ్ ఎట్లా ఉంటుందో తెలుసా మీకు? తెలియదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఇక్కడేనా? ఇక్కడే కృష్ణాగిరిలో మొక్కపేట. ఎట్లా మరి డబ్బాలు వేసుకున్నారు డైమండ్ అని? పిచ్చి రాళ్ళన్నీ ఏరుకుంటున్నావు వచ్చిందని. డబ్బా దగ్గరకు రా. మమ్మల్ని ఎందుకు తెస్తాను ఆయన? ఈ అంటే వజ్రాలు అనుకుని డబ్బాలు వేసుకున్నారా అంటున్నా. అంటే మీకు ఏదైనా డౌట్ ఉంటే డబ్బాలు వేసుకున్నారు ఎట్లా వజ్రాలు? ఏమన్నా బని కొత్త ఏమో అని అంతే. బెల్లపు రాళ్ళు. అక్క ఇప్పుడు నిజంగా చెప్పు, నీకు ఈ మక్కపేట అన్నారు కదా, నిజంగా ఈ కొండ మీద డైమండ్స్ దొరుకుతున్నాయా? నేను వచ్చా దొరకలా, 4 సార్లు వచ్చా. మరి పక్కన వాళ్ళకి ఎవరికో డైమండ్ దొరికింది మార్నింగ్ అని చెప్తున్నారు. దొరికింది అంటున్నారు కానీ ఎవరికి దొరకలేదు. ఎవరికి దొరకలేదు. మేము 100 మంది వస్తున్నారు.
ఈ పాటు వల్లే వస్తున్నారు. అంటే వాళ్ళకి దొరికింది వీళ్ళకి దొరికింది. ఒకళ్ళకి దొరికింది అనంగలోనే వస్తున్నారు. అప్పుడు ఆ బెల్ల ఉమ్, దొరికిందని ఉమ్. అంటే దొరికింది అనంగలోనే ఇంక మాకు దొరికిద్దాం అని వస్తున్నారు, కానీ ఎవరికి దొరకలా. నేను 4 రోజులు అయింది వచ్చి చూడలేదు కూడా. అసలు దొరికితే ఈ కొండ మీద వస్తుందా? అసలు ఈ కొండ మీద ఏం దొరికేటట్టుగా లేదు. బెల్లపురాలు అయితే దొరుకుతుంది. ఓకే. గైస్ చూడండి గైస్, కొండ మీద ఎండను సైతం కూడా లెక్క చేయకుండా అయితే వజ్రాల కోసం ఏ విధంగా ఎదుగుతున్నారో. చాలామంది అయితే వచ్చి తమ అదృష్టం కోసం ఒక్క వజ్రమైన దొరికితే మన లైఫ్ మొత్తం సెట్ అయిపోద్దన్న ఒక్క ఆశతోనైతే చూడండి చెట్టుకోకల్లో గుట్టుకోకల్లో ఎట్లా అయితే వాళ్ళు ఎతుకుతున్నారు. ఇక్కడ తిప్పుకుంటూ పోతుంది, అదే తీసుకోవచ్చు మనం. ఏ తమ్ముడు చూడు. వజ్రం అనేది కాదు కాదు. సో అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న? మాది అచ్చంపేటనన్న. మరి ఇక్కడ ఏందన్న జనం ఎంతమంది ఉన్నారు ఏందన్న? డైమండ్ దొరికింది ఏదో దొరుకుతున్నాయి అంటున్నారన్న. వచ్చి నిజంగా మరి ఇక్కడ నిన్న మొన్న కూడా డైమండ్ దొరికింది అంటున్నారు. అసలు నిజం అవుతుంది? అదే అబద్ధం. ఎందుకంటే చాలామంది దొరుకుతున్నాయి అనగానే దూర ప్రాంతాల నుంచి అంటే చాలా, అంటే గుంటూరు కావచ్చు, సత్తెనపల్లి, ఒంగోలు, బాపట్ల, నెల్లూరు, ఏలూరు నుంచి కూడా వస్తున్నారు. నిజంగా వాస్తవంగా దొరుకుతున్నాయి అన్నమాట. వాస్తవంగా అయితే ఎప్పుడోసారి దొరుకుతున్నాయి. నిన్న కూడా 10 లక్షల డైమండ్ దొరికింది నిజంగా. ఈ రోజు కూడా ఒక ఆవిడకి దొరికింది. పొద్దున్నే ఎవరికి చూపించకుండా వెళ్ళిపోయింది అంటున్నారు. నిజంగా అసలు డైమండ్ హంటింగ్లో వజ్రం దొరికితే చెప్తారని అసలు చెప్పట్లేదన్నా. మరి మీరు ఎన్ని సంవత్సరాల తాకి వజ్రాలు వెతుకుతున్నారు? మీకు ఎప్పుడైనా డైమండ్ దొరికింది? అంటే నిజం అంటే మీరు అంటే మీది ఈ ప్రాంతమేనా లేకపోతే వేరే ఇక్కడ? ఇక్కడ అచ్చంపేట అసలు వజ్రాలు దొరికే ప్రాంతం ఏమైనా ఉన్నది? ఏమైనా చరిత్ర ఉంది అసలు దీన్ని? చాలా కాలం నుంచి సో అంటే ఈ రోజు అయితే వజ్రం దొరికిందన్న ఫేక్ అంతే. గైస్ వచ్చేవాళ్ళు వస్తుంటే పోయేవాళ్ళు పోతున్నారు అన్నమాట. చూడండి, ఎందుకంటే ఈ కొండ మీద అయితే ఎవరికో ఒకరికైతే డైమండ్స్ అయితే దొరుకుతుంది. ఎవరిగా ఎవరికి దొరకట్లేదు. చూడండి ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు. గైస్ ఈ డైమండ్ అయితే మనం పోయినప్పుడు అయితే దొరకలేదు అనమాట. గత 5 రోజుల క్రితం అయితే ఒక అతనికి అయితే ఈ డైమండ్ దొరికిందంట. చూడండి గైస్, ఇది గుడిమెట్ల కొండ మీద దొరికినటువంటి రియల్ డైమండ్. చూడండి, చాలామందికి ఏంటంటే డైమండ్ ఎట్లా ఉంటుందో తెలియదు అనమాట. సో డైమండ్ న్యాచురల్గా జన్మిన స్టోన్ అయితే ఇది అనమాట. సో ఏంటంటే చాలామందికి ఏంటంటే డైమండ్ హంటింగ్కి వస్తారు, కానీ అది ఏ విధంగా ఉంటుందో కూడా ఎవరికి తెలియదు. ఇది ప్యూర్ డైమండ్. ఇక్కడ దొరికిన డైమండ్ చూడండి ఫ్రెండ్స్, లోపల మొత్తం కూడా వైట్ ఉంది, ఎంత నగనిగలాడుతూ ఉందో. సో ఇదైతే ఒక అతనికైతే దొరికింది. అతని డీటెయిల్స్ కూడా మనకి ఎవరికి కూడా తెలియదు. సో వీడియో నచ్చితే